మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ న్యూట్రిషియస్ డాక్టర్స్ చెప్తుంటారు అదేవిధంగా గూగుల్ మీరు చెప్తున్నటువంటి గూగుల్ కావచ్చు అది కావచ్చు చెప్తూ ఉంటారు సార్. బిర్యానీ ఈజ్ ఏ మెయిన్గా హైదరాబాదీ బిర్యానీ దొరికేటువంటి వస్తువులు కావచ్చు, లోపల ఉన్నటువంటి మసాలా ఐటమ్స్ కావచ్చు, ఇలాచి, దాల్చిన చెక్క, బగారా, ఇదంతా ఇట్స్ అండ్ బెస్ట్ డైట్ కంట్రోల్ ఫుడ్ అని అంటుంటారు సార్. దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? మోస్ట్ ఆఫ్ ద న్యూట్రిషియస్ డాక్టర్స్ టు దే అగ్రీడ్. ఎవరైనా చెప్పనండి, ఇప్పుడు ఎండోసల్ఫాన్ విషము, ఎవరైనా వచ్చి లేదబ్బా ఇది మంచిది ఇది తేనె అంటే ఒప్పుకుంటామా? సో మనము కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేస్తా ఉన్నాము ఇండియాలో. అంటే రైస్ బిర్యానీలో వేసినంత మాత్రాన ఇంత రైస్ తినేస్తే ఓకే నీకు కావాల్సిన 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ రావాలి. నీకు ఇంత బిర్యానీ, బకెట్ బిర్యానీ తిని 2 స్వీట్లు, డబుల్ కా మీఠా ఇంత తింటే 500 calories వస్తుంది. పొట్టలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అంత హైదరాబాదీ బిర్యానీ అంత హెల్తీది అయితే, మీరు చెప్పేది హెల్తీ అని కదా, అంత హెల్తీది అయితే బెస్ట్ డైట్ కంట్రోల్ అయితే అందరూ ఇంత ఒబేస్గా ఉండి, ఇన్ని హాస్పిటల్ ఎక్కువ ఉండి, ఈ సిటీ వాతావరణాలు అందరూ జబ్బులు తిందుకు బాధపడుతూ ఉంటారు. మరి హైదరాబాదీ బిర్యానీ తినడం హాయిగా ఫిట్గా ఆఫ్రికాలో లాగా బాగా 50 kilometers పరిగెత్తి మారథాన్ చేసిండాలి కదా. ఒక బస్ స్టాప్ కూడా ఎక్కలేరు, లిఫ్ట్ లేకపోతే కిందనే పడి ఉంటారు కదా అందరూ సిటీలో అందరూ. మరి ఇట్ ఇస్ నాట్ ఏ గుడ్ డైట్. నువ్వు హై ప్రోటీన్ డైట్ కావాలి మనకి. ఆ హై ప్రోటీన్స్కి పప్పులు వడ్డిస్తావో ఇంకేమైనా తింటావో, ఆ హై ప్రోటీన్ నుంచి కార్బోహైడ్రేట్స్ తగ్గించాలా, స్వీట్లు కార్బోహైడ్రేట్స్ తగ్గించాలా. అది కూడా చెప్తా ఉంటారు మంచి డాక్టర్లు అందరూ, పెద్ద వాళ్ళందరూ చెప్తా ఉంటారు. ఇంత రైస్ తినేది కాదురా, ఇంత పప్పులు తిను, ఇన్ని పల్లీలు తిను, ఇంక ఏదైనా రిచ్గా సోయాబీన్స్ తిని ఇది వెజిటేరియన్స్ అయితే, ఇంక నాన్ వెజిటేరియన్స్ అయితే ఏదో తింటారు. సో అంత రిచ్ ఫుడ్ లేదు కాబట్టి హాస్పిటల్ పెరుగుతూ ఉంటాయి, డాక్టర్లు పెరుగుతూ ఉంటారు. రిచ్ ఫుడ్ తినింటే, రియలీ రిచ్ ఫుడ్ తినింటే ఇంత వెజిటబుల్స్, ఇన్ని గ్రీన్స్ వేసుకొని బాగా దాన్ని పిండుకొని బాగా ఆకుల్లాగా తిని, అన్ని టొమాటోలు, ఒక అవకాడో, అది రిచ్ ఫుడ్. వీళ్ళింట్లో మేము నిన్న భోంచేసినాము. పొద్దున్నే మంచిగా నానబెట్టిన పల్లీలు, ఖర్జూరాలు, ఇంకా వాల్నట్స్, ఆల్మండ్స్, ఇవన్నీ వేసి రిచ్ ఫుడ్ బాగా అరగంట తిన్నాము. ఇక సాయంత్రం వరకు ఆకలి లేదు, ఇంతే తినింది. నేను కూడా ఏదో కొన్ని నట్స్ తిని ఇడ్లీలు తినేవాడిని, మిల్లెట్స్ ఇడ్లీలు. అది లేకపోయినా కానీ హై ప్రోటీన్ ఫుడ్ అన్నీ. కొంచెం టైం పడుతుంది, టైం లేదు కదా మనకి. పొద్దున్న చూసి ఇంట్లో ఏడు చూసినా ఫైటింగ్ జరుగుతాడు, ఆటో వచ్చి తినరాని కొట్టి బాధేసి నోట్లో కూకి నీళ్ళు పోసి ఏదో అట్లా తినేదే. అసలు ఫుడ్ తినాలంటే పెట్టుకొని ఏదో నమస్కారం పెట్టుకొని, పండించిన రైతుకి చేసిన వంట అది రెడీ చేసిన వాళ్ళకి నమస్కారం పెట్టుకొని నిదానంగా ఎంజాయ్ చేస్తే ఈచ్ బయట అరే అయిపోతా ఉంది అని ప్రతి బయట ఫీల్ అయితే తినాలా. 8 గంటలకు నువ్వు పోవాలంటే 7 గంటలకు కూర్చొని తినాలా. కుకింగ్ కూడా లేదు, ఈయన చెప్పిన ఫుడ్ కుకింగ్ కూడా ఏం లేదు. అక్కడే వేసుకొని నిమ్మకాయ పిండుకొని కొబ్బరి తురుము వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంది. సరే అది న్యూట్రిషన్ ఫుడ్. వాడు పోతా ఒక నువ్వులు లడ్డు ఇచ్చినామనుకో, అది న్యూట్రిషియస్ ఫుడ్ వాడికి. అప్పుడు వాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఇప్పుడు జనగణమన అంటేనే 10 మంది పడిపోతాడు, జయ అంటే సగం మంది పడిపోతారు. అంటే 10 నిమిషాలు జనగణమనకి కూడా 5 నిమిషాలు నిలబడుకునే శక్తి లేదు పిల్లలకి. ఎండ కొద్దు దూరం ఉండు అంటే పిల్లలు కడు తిరిగి పడిపోతారని వీళ్ళకి ముందే తెలుసు. సో ఎండగా పెట్టడంలే. ఆటో ఆడేందుకు ఈటికే రావాలి మా అబ్బాయికి అని చెప్పి ఇంటికాడ ఎక్కి ఆటోలో వాడు మాంసం దీనిలాగా లోపల దూరుస్తారు, బయట లాగితే బడా అని వస్తూ ఉంటారు. ఎట్లా ఆరోగ్యంగా ఉంటారు? బబ్లింగ్ ఎనర్జీ ఉంది మాకు. ఎట్లా ఉన్నాం చూడండి, సాయంత్రం ఇట్లే మాట్లాడుతూ ఉంటారు, ఏమి నీళ్ళు కూడా అక్కర్లే. అది అందరికీ పాసిబుల్ కదా, అది ఇవ్వాలి కదా మనము. ఆస్తి కాదు కదా చేయాల్సిందే, పిల్లలకి హెల్త్ ఇవ్వాలి, హ్యాపీనెస్ ఇవ్వాలా. వాడు తెలియదు పాపం, వాడు చాక్లెట్ మంచిది అనుకుంటాడు, ఇంకేదో మంచిది అనుకుంటాడు. ఇది కాదురా అని నువ్వు తిని నువ్వు హెల్తీగా ఉండి, నువ్వు కొండలెక్కి, నువ్వు చెట్లు ఎక్కి, నువ్వు పరిగెత్తి ఆటాడి, నువ్వు దొంగ పోలీస్ ఆడి, వాడికి అరే మన ఇంత హెల్తీగా ఉన్నాడు, ఏం తింటాడు, అరే మనం కూల్ డ్రింక్ తాగేది కాదు, ఇది కాదు, పిజ్జాలు కాదు, చిప్స్ కాదు అని వాడు తింటాడు. చిప్స్ తినే వాడికి ఇది మంచిది అని తెలుసు. సో వాడు చిన్నగా బయట పడతాడు, ఒక సంవత్సరం ఎట్లో 6 నెలలు ఇట్లా అట్లా పడతాడు. రోల్ మోడల్ ఉండాలి. నువ్వు మన ఇంట్లో మీ నాన్న మీ అమ్మే రోల్ మోడల్స్, వాళ్ళతో ఎక్కువ ఉంటారు కదా ఇనిషియల్గా. సో వాళ్ళే రోల్ మోడల్ రాకుండా వాళ్ళే చెత్తమని చేసి రాత్రంతా మేలుకొని మందు తాగి, పిల్లల ముందరే మందు తాగి, ఇవన్నీ చేసి చెత్తంతా చేసి వాడు మీరు మాత్రం భారతీయులాగా ఉండండి, ఎక్కడ కుదురుతుంది? నువ్వు ఫస్ట్ నువ్వు ముందు కరెక్ట్గా ఉంటే మీ పిల్లలు నువ్వు చెప్పకుండానే నడుస్తారు ఎక్కువగా. కొంతమంది డిఫరెంట్గా ఉండొచ్చు. అయితే సార్ చెప్పిన దానిలో, మీరు అడిగిన దానిలో అర్ధసత్యం, మన స్పైసెస్ మంచి. ఓకే, ఇప్పుడు మనం సెలెక్టివ్ లిజనింగ్ ఉంటుంది ఆడియన్స్కి. ఫస్ట్ అరే ఇది మంచిదని చెప్పారు అందుకని బిర్యానీ తిందాం అనుకుంటారు. వాళ్ళు కూడా సెలెక్టివ్ టీచింగ్ ఉంటుంది.
ఇవి చెప్తా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అని. కానీ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వేస్తారు? ఒక బిజినెస్ చేసి బిర్యానీ వండేవాడు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాడు? ఆ స్పైసెస్ దీనిలో వాటిల్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. తర్వాత సార్ చెప్పినట్టు రైసు, దాంతోపాటు ఆ మాంసము ఎక్కడి నుంచి వస్తుంది? అది పౌల్ట్రీ నుంచి వస్తుంది. అది ఎప్పుడు చచ్చిపోయి ఉంటుంది? అది పౌల్ట్రీ నుంచి వచ్చి మళ్ళీ వాడి దగ్గర కేజీలో ఎంతకాలం ఉంది? దాన్ని ఎప్పుడు చంపుంటారు? చంపిన తర్వాత దాన్ని ఎప్పుడు వండి ఉంటారు? మీ దగ్గరికి ఎప్పుడు వచ్చి ఉంటుంది? ఎప్పుడు తింటున్నారు? దానిలో ఉన్న కెమికల్ ప్రాపర్టీస్ ఏంది? అది పాడైపోకుండా ఇంకా వాడు ఏమైనా చేశాడా? మనకి చరకుడు చెప్తాడు, మీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా తినడం అంటే మీ ప్రాణం మీద మీకు విలువ లేదు అని అర్థం అని. ఓకే, మీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలియకుండా తింటున్నారంటే మీ ప్రాణం మీద మీకు విలువ లేదు, పోతే పోయిందిలే వెధవ ప్రాణం అని మీరే అనుకుంటున్నట్టు. అది ఆ సెలెక్టివ్ లిజనింగే చూస్తాం. స్పైసెస్ మంచిదే, కానీ ఈ మాంసం పరే స్టోరీ ఏంటి? ఇది ఎవరు చెప్పరు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.